హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ అండ్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇప్పుడు హైప్ ఒకటి ఇవ్వండి. కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మనకు తెలిసిందే జాతిరత్నాలు వస్తున్నాడు. జాతిరత్నాలతో పాటు ఒక సాంగ్ చేస్తున్నాడు. ఆ సాంగ్ వచ్చేసి అంటే ఆల్బమ్ చేస్తున్నాడు అనమాట. ఆల్బమ్ రిలీజ్ అయ్యి తన బర్త్డేకి రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్, తన బర్త్డేకి గిఫ్ట్ అని చెప్పొచ్చు మనకి. అదే కాకుండా తను చాలా మందికి షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. తన బర్త్డే రోజు ఒకటి అనౌన్స్ చేయబోతున్నట. ఆ అనౌన్స్మెంట్ కూడా మనకి షాకింగ్ అని చెప్పొచ్చు. ప్లస్ తన బ్రదర్ బర్త్డేకి బాలు పడాల బర్త్డేకి పెద్ద సెలబ్రేషన్ చేశారు. ఆ సెలబ్రేషన్కి సంబంధించిన ఫొటోస్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. అవన్నీ కూడా ఇప్పుడు చాలా వైరల్ అయిపోయినాయి. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను పెట్టాను. ప్లస్ ఇప్పుడు తనూజ కళ్యాణ్ వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు ఎంత ఫేమస్ అయినా మనకు తెలిసిన విషయమే. కొంతమంది అయితే ఏఐని క్రియేట్ చేసి వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, వాళ్ళిద్దరూ అంటే ఇట్లా కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది చేస్తున్నారు. మామూలుగా కలిసి ఉండటం చేస్తే ఓకే. బట్ అవి కాకుండా కొన్ని డిఫరెంట్‌గా చేస్తున్నారు. అలాంటి వాటి చేసే వాటికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందట తనుజ. తనుజనే కదా, కళ్యాణ్ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కొన్ని పోస్టులు కూడా చేశారు. నెగెటివ్‌గా ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ మీద, వాళ్ళ ఛానల్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పి చెప్పారు. సో ఎవరైతే నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా ఆపేస్తే బాగుంటుంది. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి తన బర్త్‌డేకి ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఆల్రెడీ చెప్పాను కదా! ఆ స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఏంటి అనేది ఎవరైనా గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. నేను ఒక వీడియోలో చెప్పాను. తను ప్లాంట్స్ నాటమని చెప్పాడని చెప్పి. నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అదేంటంటే యూఎస్ నుంచి కొంత తన ట్రస్ట్‌కి కొంత అమౌంట్ పంపించి ఇట్లా చేయండి అని చెప్పి ఎవరు చెప్పారని చెప్పారు. బట్ దాని గురించి అయితే నాకు క్లారిటీ లేదు. సో మీరు చెప్పింది మేబీ నిజమై ఉండొచ్చు. అంటే నేను విన్న దాని ప్రకారం తన ఫ్యాన్స్ అందరినీ ఇట్లా ప్లాంట్స్ నాటమని చెప్పారని చెప్పి నాకైతే తెలిసిందనమాట. సో ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు టెరిటరీస్‌కి వస్తున్నాడని చెప్పి ఇదైతే కన్ఫర్మ్ న్యూస్. టెరిటరీ వస్తున్నాడు. సో దానికొచ్చేసి మనకి తెలిసిందే తేజ సజ్జా అని చెప్పి ఒక హనుమాన్ మూవీ అట్లాంటి వాటి మూవీస్‌లో ఉన్నాడు కదా! తను వచ్చేసి యాంకర్ అట. దాని గురించి నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ షో వచ్చేసి అన్ని షో‌లాగా కాదట. చాలా మైండ్ యూజ్ చేసి మెచ్యూర్డ్‌గా ఆడాల్సిన గేమ్ అట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరైతే వస్తారో వాళ్ళు మైండ్ ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారని చెప్పి. మైండ్ ఉన్నవాళ్ళు వచ్చినా, మైండ్ లేనోళ్ళు వచ్చినా గెలిచేదైతే మైండ్ ఉన్నవాళ్ళనమాట. సో చూద్దాం ఎవరొస్తారు, ఎవరు గెలుస్తారో అనేది. సో ఇదంతా పక్కన పెడితే మనకి తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారా? ఇంకొకటి అంటే టెరిటరీస్‌లోనే వస్తారని చెప్పి మనకందుతున్న లేటెస్ట్ న్యూస్. బట్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా! జాతిరత్నాల్లో వస్తున్నారు. ఆ జాతిరత్నాల్లో వాళ్ళు వేరు వేరు పేర్స్‌తో వచ్చినప్పటికీ వాళ్ళు చేసే హంగామ అయితే మామూలుగా లేదు కదా! అంటే వాళ్ళ వంట వాళ్ళు చేసుకుంటూనే అక్కడ పక్క నుంచి మనీ వచ్చేసి వీళ్ళ దగ్గరికొచ్చి వీళ్ళ వంటని తీసుకెళ్ళి టేస్ట్ చూపించటం, వాళ్ళ వంటని తీసుకొచ్చి ఇక్కడ టేస్ట్ చూపించటం అట్లాంటి అంటే తను ఓన్‌గా చేస్తున్నాడా? లేకపోతే టీఆర్‌పీ కోసం ఇట్లా చేస్తున్నారా అనేది మనకు తెలీదు. బట్ నిన్న ఎంజాయ్ చేసిన దానికి అంటే సాటర్‌డే ఎంజాయ్ చేసిన దానికంటే సండే ఎపిసోడ్‌ని బాగా ఎంజాయ్ చేశారు జడ్జెస్ అయితే. ఇట్లా ఎంజాయ్ చేయడం ఇదంతా చూస్తుంటే నాకనిపించింది. అంటే వాళ్ళు ఇంతకుముందు వాషఫ్ గారు ఇంతకుముందు సీజన్ 1లో తనొచ్చారు. ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు శ్రీదేవి, అలీ గారు ప్లస్ ముచ్చలన్న అనమాట. సో వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ చేసే హంగామా అయితే మామూలుగా లేదనమాట. వాళ్ళే చెప్పారు సాటర్‌డే డిషెస్ కంటే సండే డిషెస్ చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ప్లస్ వాళ్ళు ఇచ్చిన మార్క్స్ కూడా సాటర్‌డే ఇచ్చిన వాటికంటే సండే ఇచ్చిన మార్క్స్ అసలు ఎవ్వరికీ కూడా 90స్‌లో నేను చూసినంత వరకు సాటర్‌డే. సండేలో అయితే 90స్‌లో వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ అసలు ఎట్లా ఉంటుందో మనం చెప్పొచ్చు. అంటే పోటాపోటీగా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే సాటర్‌డే డిషెస్ కంటే సండే డిషెస్ బాగున్నాయి అంటే ఈసారి సాటర్‌డేనే ఎక్కువ సూపర్‌గా ఉండేటి డిషెస్ చేసుకుంటారు కదా! ప్లస్ తనూజ అయితే ఇంకా పోటాపోటీగా చేస్తుంది. ప్లస్ ఈసారి డెకరేట్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. తను నేర్చుకొని చేసి చూపిస్తది. ఈసారైతే నేనైతే చెప్తున్నాను కన్ఫర్మ్‌గా తనూజ ఫస్ట్ వస్తుంది. కళ్యాణ్ సెకండ్ వస్తాడు ఈసారి ఎపిసోడ్‌లో. సో చూద్దాం మనం అనుకుంటే జరుగుతుందో లేదో అనేది. ప్లస్ ఎవరైనా కళ్యాణ్‌కి సంబంధించి బర్త్‌డే విషెస్ చెప్పాలనుకుంటే నా ఛానల్ ద్వారా చెప్పొచ్చు. నేను ఆ మెసేజ్‌ని కళ్యాణ్‌కి ఫార్వర్డ్ చేస్తాను. సో కళ్యాణ్ వచ్చేసి వెబ్ సిరీస్ చేస్తున్నాడని చెప్పాను కదా! ఆ వెబ్ సిరీస్‌లో హీరోయిన్ ఎవరు అని చెప్పి అడిగారు. హీరో, హీరోయిన్‌లో అదంతా మనకి రివీల్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఆ వెబ్ సిరీస్ చేస్తున్నాడని చెప్పి ఇంకా బయటికి రివీల్ చేయలేదు కాబట్టి నేను చేస్తుంది కూడా అబద్ధమని చాలా మంది చెప్పొచ్చు. బట్ అది రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది నేను ఛానల్‌లో చెప్పేది నిజమో అబద్ధం అనేది. సో ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.